డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఇప్పటికే 2 రోజుల కస్టడీ విచారణలో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఇప్పటికే 2 రోజుల కస్టడీ విచారణలో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీ దుర్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులకు న్యాయస్థానం మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. నిందితులు దస్వంత్, ఆండ్రూ అడ్వర్ట్స్ జోసెఫ్ లని ఈ రోజు పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. అంటే వచ్చే నెల 3 వరకు కూడా రిమాండ్ పొడిగించారు. ఇప్పుడు 2 రోజుల క్రితమే నిందితులిద్దరిని కూడా పోలీసులు కస్టడీలకి తీసుకుని విచారణ చేశారు. ప్రమాదం జరిగిన రోజున అంటే ఈ నెల 3వ తారీఖున రాత్రి ప్రమాదం జరిగిన ప్రాంతంలో అంటే రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర ఏదైతే స్కూటీని కారుతో ఢీకొట్టారో ఆ ప్రాంతం దగ్గర రీకన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా నిందితులిద్దరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సమయం నుంచి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పోలీసులు 2 రోజుల కస్టడీ కూడా పూర్తి చేసి కీలక ఆధారాలు కూడా సేకరించారు. నిందితులను విచారణ చేశారు. ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కూడా నిందితుల్ని కోర్టులో కూడా ఇక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుల్ని రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంటే ఇప్పటికే 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని వీళ్ళ నిందితులు ఆ రోజు 3వ తారీఖున ప్రమాదం జరిగిన రోజున ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి వీళ్ళ కారులో ఎక్కడికి వెళ్లారు, ఎక్కడి నుంచి ప్రసాద్ ఆదిత్యమాల్కి వచ్చారు, రాజమండ్రి ప్రసాద్ ఆదిత్యమాల్లో సెక్యూరిటీతో గొడవ పడిన అంశాలపైన, అదేవిధంగా గేటు దగ్గర స్కూటీని వెనక నుంచి కారుతో బలంగా ఢీకొట్టడం ఇవన్నీ కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వివరాలన్నీ పూర్తిగా సేకరించారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజబాబు.